హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను రేగండి చేప పులుసు చేసి చూపిస్తానండి. దానికి ఇగోండి రేగండి చేపలు తెచ్చుకుని శుభ్రంగా ఉప్పేసి ఇలా కడుక్కున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం దాచిన చెక్క, 2 ఇలాచి, కొన్ని మిరియాలు, ఒక 4-5 లవంగ మొగ్గలు, ఉప్పు, కారం, పసుపు, కొన్ని ఎండుమిర్చి, కొంచెం చింతపండు ఇలా నానబెట్టి పెట్టుకోండి. వీటితో ఈ రేగండి చేపల పులుసు చూపిస్తానండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదండి. ఫస్ట్ అండి చేపల్లో కొంచెం పసుపు వేసుకుని, తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసుకుని, కొంచెం ఆయిల్ వేసుకుని ఒకసారి ఇవి ముక్కలకి ఉప్పు కారం పట్టిద్దామండి. బాగా మనం కూర చేసుకునే లోపు ఇలా పట్టించి పక్కన పెట్టుకుంటే ముక్కలకి పడుతుందండి ఉప్పు కారం బాగా. ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదండి. ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసి మిగతా ప్రాసెసర్ చేద్దామండి. ఇవిగోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. కొన్ని మెంతులు వేయించుకుందామండి. మెంతులును జీలకర్ర పొడి కొట్టుకోవాలి. మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, ఇవి వేయించుకుని పొడి కొట్టుకోవాలండి. ఇవ్వండి వేగిపోయినాయి, స్టవ్ ఆపేస్తున్నాను. ఇవి పొడి కొట్టుకోవాలండి మనం. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి, ఇవి పొడి కొట్టుకుందామండి. నేను రోట్లో కొడుతున్నాను, మీరు మిక్సీ అయినా వేసుకోండి. చిన్న జార్లో వేసేసి ఇవ్వండి ఇవన్నీ ఇలాగ రోట్లో ఇలా వేసి తిప్పేస్తే మెత్తగా పొడి అయిపోద్దండి. ఇదిగోండి మెత్తగా అయిపోయింది చూసారా. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అయిపోయిందండి, ఇది ఒక బౌల్లోకి తీసేద్దాం. ఇప్పుడు పొడి తీసాం కదండి, ఆ రోల్లోనే ఇగోండి ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి వేసేసుకుని దంచేసుకోవాలండి. అవి వాటితో పాటు ఇగోండి ఈ చెక్క, లవంగ, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ తీసి పెట్టాను కదండి, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ దంచుకోవాలండి. మిక్సీ అయినా వేసుకోవచ్చు, ముద్ద చేసుకోవాలి. ఇవన్నిటిని ముద్ద అయ్యాక చూపిస్తానండి. ఇంతేనండి, ఇలాగే దంచుకోవాలి. కొంచెం కచ్చాబెచ్చాగా నేను చూపిస్తాను. ముందైతే ఇలాగే ఒక 2-3 నిమిషాలు దంచితే మెత్తగా అయిపోద్దండి. ఇంతేనండి, ఇదిగో ఇలా కచ్చాబెచ్చాగా మెత్తగా దంచేసుకున్నాం కదా. ఇంక దీన్ని తీసేసి కర్రీ చేసేసుకుందామండి. అయిపోయిందండి, తీసేద్దాం. ఇదిగోండి పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. చేపల కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది. కొంచెం జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, కొంచెం పసుపు,
వేసేసుకుని ఇదిగోండి మనం దంచి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అన్నీ ఆ ముద్ద వేసేద్దాం. ఇదిగోండి అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒకసారి మూత పెడదామండి. ఇదిగోండి ఇలా ఏగింది చూసారా, బాగా ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుందామండి. ముక్కలకి కారం వేసాము, అయినా ఇప్పుడు కూడా కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇదిగోండి ఇలా మొత్తం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇలాగా ఆయిల్ పైకి తేలేదాకా. మనం కారం, సాల్ట్ కూడా వేసాక ఒకసారి ఇంకా 2-3 నిమిషాలు వేపుకున్నాం. ఇప్పుడు ముక్కలు వేయాలండి. చేప ముక్కలు ముక్కలన్నీ ఇలాగా లైన్గా పేర్చేసుకోండి. మొత్తం వేసేసాం కదా. ఇప్పుడు అది ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టాలి. ఇదిగోండి ముక్కలు వేసేసాం కదా. ఇప్పుడు చింతపండు పులుపు తీసుకున్నాం కదా, అదంతా వేసేసుకోండి. మీకు ఎంత పులుపు సరిపోతుందో అంత వేసేసుకుని దానికి ముక్క ములిగేదాకా వాటర్ వేసేసుకుని ఒకసారి తిప్పేసుకోండి. గరిటె పెట్టకుండా ఇలా ఒకసారి శుభ్రంగా ఇలాగా అటు ఇటు ముక్కలు కలిగేలాగా తిప్పేసుకున్నాం కదండి. కంపల్సరీ ముక్క ములిగేదాకా వాటర్ వేయండి, ఉడికిపోద్ది. ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిర్చి ఇప్పుడు వేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి. మినిమం ఒక 10 మినిట్స్ అయినా ఉడకాలండి. మధ్యలో ఒక 2 నిమిషాలకు ఒకసారి అలాగా ఇలా తిప్పేసుకుని మూత పెట్టుకోండి. 10 మినిట్స్ కంపల్సరీ ఉడకాలి. మధ్యలో ఒకసారి మూత తీసండి, ఇలాగా తిప్పుకోండి క్లాత్తో. ఇలా ఉడికేటప్పుడు ఇలా తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మినిమం అదిగోండి ఉడుకుతుంది చూసారా. ఇంకొక నిమిషం ఇలా తిప్పేసుకుని మూత పెట్టేద్దామండి. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోవచ్చు. ఇదిగోండి చివరగా మనం ఇందాక ఫస్ట్లో కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు వేయించి పొడి కొట్టుకున్నాం కదా, అది ఒక 1/2 స్పూను, ఎక్కువ కాదు, ఒక 1/2 స్పూన్ అంత అలా పైన జల్లేసుకోండి. దీంతో కూర అంతా సూపర్ ఉంటుందండి. ఈ పొడి ఎప్పుడైనా సరే చేపల పులుసు చేసుకున్నప్పుడు ఇలా పొడి చేసుకుని వేసుకోండి. మెంతులు, జీలకర్ర, ధనియాలు వేయించి మీకు చూపించాను కదండి ఫస్ట్, సేమ్ అట్లానే. ఇదిగో కొత్తిమీర జల్లేసాను, అంతేనండి. ఒకసారి ఇలా తిప్పేసుకుని స్టవ్ ఆపేస్తున్నాను, అంతేనండి. ఇదిగోండి రాగండి చేపల పులుసు చూసారా, వేడి వేడిగా. ఇదిగోండి.